హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవీస్ కిచెన్ టిప్స్ అండ్ ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే కోనసీమ స్పెషల్ కట్టి పరిగెల ఇగురు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఎలా టేస్టీగా చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. మరైతే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నేను తర్వాత పెట్టే వీడియోలను మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. కట్టి పరిగెలు కొంచెం పెద్దవిగా ఉన్నాయి కాబట్టి వీడియోలో చూపించిన విధంగా 2 భాగాలుగా చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న కట్టి పరిగెలలో కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల సాల్టు, ఒక చిన్న గ్లాసుతో సగానికి గాను నూనె వేసుకుని బాగా పట్టేలాగా వీడియోలో చూపించిన విధంగా మ్యాగ్నేట్ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే 3 మీడియం సైజు ఉల్లిపాయలను చాపర్లో వేసుకుని చాప్ చేసుకోవాలి. రెండు అంగుళాల అల్లాన్ని శుభ్రం చేసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 8 వెల్లుల్లి రెబ్బలు, 10 లవంగాలు, 1.5 టీ స్పూన్ జీలకర్రను రోటిలో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చివరిగా కొత్తిమీరను చల్లుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. తరువాత పొయ్యి మీద పెట్టుకుని మూత పెట్టి సిమ్లో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. రెండు నిమిషాల తరువాత మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే కోనసీమ స్పెషల్ కట్టి పెరిగెల ఇగురు రెడీ.
మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.